హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్తో చాలా ఐటమ్స్ చేస్తారు. ఎగ్ ఫ్రై అని, ఎగ్ కర్రీ అని, ఎగ్ టమాటో కర్రీ, ఎగ్ పలావ్, అలా చాలా రకాలు ఉంటాయి. అందులోనే ఒక వెరైటీ అయిన ఎగ్ పులుసు ఇవాళ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కూడా మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ పచ్చి వాసన రాకుండా మగ్గనివ్వాలి. ఆనియన్స్ బాగా మగ్గాక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి, అది కలుపుకొని బాగా పోసుకోవాలి. ఇలా ఎసరు మసులుతున్నప్పుడు మనం ముందు ఎగ్స్ని అయితే కట్ చేసుకొని వేసుకోవాలి, ఒకటి తర్వాత ఒకటి. అలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల చింతపులుసు అనేది ఎగ్స్లోకి వెళ్ళి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఇలా 2 మినిట్స్ సిమ్లో పెట్టి బాయిల్ చేసుకుంటే ఎగ్ పులుసు అనేది రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అవి మసిలాక కొంచెం మసాలా వేసుకుంటే అంతే.